అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, నీ ఎలోహిమైన 50 కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయ్, వినయముగల ప్రాణమును ఉజ్జీవింపచేయును అని వాగ్దానం చేసిన అదోనాయ్, భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించుదునని వాగ్దానం చేసిన ఎలోహిం, నీ ముందర నడుచువాడు యావే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు అని వాగ్దానం చేసిన ఎలోహిం, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని వాగ్దానం చేసిన అదోనాయ్, ధైర్యము వహించుడి, మేలుచటకై యావే మీతో కూడా ఉండునని వాగ్దానం చేసిన అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క మాటలను మేము వినున్నట్లుగా మా మనోన్నతిని వెలిగించు, మమ్మల్ని బలపరుస్తూ మాకు సహాయంగాను చేయించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. 2వ దినవృత్తాంతాల గ్రంథము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని హిబ్రూలో దిబెరే హయ్యామిమ్, దిబార్ హయ్యామిమ్, ఇంగ్లీష్లో క్రానికల్ అని, హిందీలో ఇతిహాస్, దూసరా ఇతిహాస్ అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ దినవృత్తాంతములో ఉత్తర ఇజ్రాయేలు రాజ్యం విస్తరించడాన్ని చూస్తూ ఉంటాం. ఇది దావీదును అనుసరించిన రాజుల గురించి, వారి యొక్క పరిపాలన గురించి వివరిస్తూ ఉందని తెలుసుకొని ఉంటాం. యెరూషలేం ఆలయమును తృణీకరించడం కూడా ఈ అధ్యాయాలు తెలుసుకుంటాం. అయితే ఆసా, యెహోషాపాతు, యోవాషు, హిజ్కియా, యోషియా ఈ యొక్క రాజుల గురించి ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకుంటాం. అయితే ఇది కాలం గురించి తెలియచేస్తూ ఉంది కాబట్టి ఈ గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథము రాజుల యొక్క చరిత్ర, వారి యొక్క కాలం గురించి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 270 అంటే సొలొమోను పాలన ఆరంభం, అలానే యెరూషలేము దేవాలయం ప్రారంభం గురించి తెలియజేస్తూ బబులోను రాజు ఈ దేవాలయమును పడగొట్టి నాశనం చేసి ఇజ్రాయేలీలను బబులోను
చెరకు తీసుకునే పోయే వరకు, అంటే 500 క్రీస్తు పూర్వం 587 వరకు ఉన్న ఈ యొక్క రాజుల కాలాన్ని గూర్చి వారు మరి అనుసరించే విధానం గురించి ఈ యొక్క అధ్యాయము తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్.